నమస్కారం. సుఖీభవకు స్వాగతం. వయసు పైబడుతున్న కొద్దీ మన ఒంట్లో జవసత్వాలు సన్నగిల్లిపోవడం సహజం. ఫలితంగా శరీరం మన స్వాధీనం తప్పుతూ ఉంటుంది. ముఖ్యంగా మలి వయసులో వణుకుడు అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. తన ప్రమేయం లేకుండానే తలంతా ఊగిపోతూ ఉంటుంది. చేతులు అదే పనిగా వణుకుతూ ఉంటాయి. చేతులతో దేన్ని స్థిరంగా పట్టుకోలేకపోతూ ఉంటారు. ఈ రకమైన వణుకుడును డాక్టర్లు పార్కిన్సన్ వ్యాధిగా పిలుస్తారు. జీవితపు ఆఖరి దశను దుర్భరంగా మార్చే వణుకుడు వ్యాధికి ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులతో పాటు బొటాక్స్, లేజర్, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ వంటి సరికొత్త చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. వణుకుడు వ్యాధికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వృద్ధాప్యం మనిషి పాలిట శిశిరం లాంటిది. శిశిరంలో ఎలాగైతే ఆకులు ఒక్కొక్కటిగా రాలిపోతాయో, వృద్ధాప్యంలో కూడా మనిషి తాలూకు జవసత్వాలు కూడా ఒక్కొక్కటిగా సన్నగిల్లిపోతుంటాయి. వృద్ధాప్యం మీద పడగానే కంటి చూపు మందగించడం, వినికిడి సన్నగిల్లడం, కదలికలు తగ్గిపోవడం, ఒంట్లో శక్తి క్షీణించడం, హై బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, ఇలా అనేక మార్పులు వయసుతో పాటే వచ్చి పడుతుంటాయి. అయితే నిత్యం మందులు మింగుతూ ఆరోగ్యకరమైన జీవన సరళిని అనుసరించడం ద్వారా ఈ మొండి జబ్బుతో చాలా వరకు మలి వయసు జీవనాన్ని హాయిగానే గడిపేయచ్చు. కానీ కొన్ని రకాల జబ్బులు మాత్రం వృద్ధాప్యాన్ని మరీ దుర్భరంగా మార్చేస్తుంటాయి. పార్కిన్సన్స్ వ్యాధి అలాంటిదే. దీన్ని వాడుకలో వణుకుడు వ్యాధి అని పిలుస్తాం. ఈ జబ్బు బారిన పడ్డప్పుడు విశ్రాంతి సమయాల్లోనూ ఒళ్లంతా ఒకటే వణికిపోతూ ఉంటుంది. చేతులతో దేన్ని కుదురుగా పట్టుకోలేకపోతుంటారు. చొక్కా బొత్తాలు పెట్టుకోలేరు. కాఫీ కప్పును పట్టుకోలేరు. చేత్తో పెన్ను పట్టుకుని రాయడం అంటే ఒక యజ్ఞమే. వయసుతో పాటు మెదడులోని నాడీ కణజాలం, న్యూరాన్ల వ్యవస్థ క్షీణించిపోవడంతో వణుకుడు వ్యాధి మొదలవుతుందని చెబుతారు నిపుణులు. పార్కిన్సోనిజం అనేది కొన్ని లక్షణాలతో కూడుకున్న డిసీజ్ అన్నమాట. ఈ పార్కిన్సోనిజంకి కారణాలు వివిధ రకాలు ఉంటుంది. ఉదాహరణ పార్కిన్సన్స్ డిసీజ్ అని, తర్వాత ఏటిపికల్ పార్కిన్సోనిజం అని, తర్వాత డ్రగ్ ఇండ్యూస్డ్ పార్కిన్సోనిజం అని, వాస్కులర్ పార్కిన్సోనిజం అని, మిగతా లక్షణాలు అదర్ కాజెస్ ఉంటాయి అన్నమాట. జనరల్గా పార్కిన్సోనిజంలో పార్కిన్సన్స్ డిసీజ్ అదేంటంటే డీజనరేటివ్ డిసీజ్, అంటే స్లోగా పెరిగే డిసీజ్ అనమాట. దీంట్లో కామన్గా ఉండే లక్షణాలు ఏంటి? ఒకటి ట్రెమర్ అంటే వణుకు, 2 రిజిడిటీ అంటే టైట్గా ఉండటం, 3 స్లో అవటం అంటే బ్రెడీకైనేసియా, కంప్లీట్ స్లో అయితే దాన్ని మనం ఏకైనేసియా అంటాం. తర్వాత పాస్చరల్ ఇన్స్టెబిలిటీ అంటే ఊరికే పడిపోతూ ఉంటాం అనమాట. ఈ లక్షణాలు ఉన్న డీజనరేటివ్ డిసీజ్ని మనం పార్కిన్సన్స్ డిసీజ్ అంటాం. ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది పార్కిన్సోనిజంలో ఉంటుంది. అంటే పార్కిన్సోనిజంలో పార్కిన్సన్స్ ఒక కారణం అయితే ఏటిపికల్ పార్కిన్సోనిజం ఇంకోటి. ఏటిపికల్ పార్కిన్సోనిజం అంటే ఏంటి? ఈ పార్కిన్సన్స్ డిసీజ్లో ఉన్న వణుకుడు, రిజిడిటీ అంటే టైట్గా ఉండటం, పడిపోవటం, స్లో అవటంతో పాటు వేరే లక్షణాలు కూడా యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. అది ఏటిపికల్ పార్కిన్సోనిజం అంటాం. ఏటిపికల్ పార్కిన్సోనిజంలో మళ్ళీ రకరకాలు ఉంటుంది. ఉదాహరణకి ప్రోగ్రెసివ్ సూప్రాన్యూక్లియర్ పాల్సీ అని పిఎస్పి, లేకపోతే కనుక మల్టీ సిస్టమ్ ఎట్రోఫీ అని, తర్వాత కార్టికోబీసిల్ డిజనరేషన్ అని, డిఫ్యూజ్ లీవ్ బాడీ డిసీజ్ అని, ఇలాంటివి కూడా ఉంటాయి. అయితే ఈ పార్కిన్సన్స్ డిసీజ్కి ఏటిపికల్ పార్కిన్సోనిజంకి తేడా ఏంటంటే పార్కిన్సన్స్ డిసీజ్ స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది, మందులకు రెస్పాన్స్ వస్తూ ఉంటుందన్నమాట. ఏటిపికల్ పార్కిన్సోనిజము కొద్ది ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది, మందులకి రెస్పాన్స్ అంత ఫాస్ట్గా రాదు. అలాగే ట్రీట్ చేసే విధానంలో కూడా పార్కిన్సన్స్ డిసీజు కొద్దిగా అడ్వాన్స్ అయ్యే కొద్దికి, లేకపోతే మెడిసిన్స్తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తే సర్జరీ లాంటివి చేయొచ్చు. కానీ ఏటిపికల్ పార్కిన్సోనిజం వాళ్ళకి డిబిఎస్ అనే సర్జరీ ఏమి పెద్దగా ఉపయోగం ఉండదు అన్నమాట. మన మెదడు ఒక అద్భుత నిర్మాణం. దీనిలో కొన్ని వందల కోట్ల నాడీ కణాలు ఉంటాయి. వీటిలో అన్ని పనులు చేయవు. మెదడులోని కొన్ని ప్రాంతాల్లోని కణాలు కొన్ని ప్రత్యేక పనులను పర్యవేక్షిస్తుంటాయి. ఉదాహరణకు మెదడు వెనకాల ఉండే ఆక్సిపిటల్ లంబికలో నాడీ కణాలు కంటి చూపును, చెవుల పక్కల ఉండే టెంపోరల్ లంబికలోని కణాలు వాసన పసిగట్టడంలో ఇలా ప్రత్యేకంగా తోడ్పడుతుంటాయి. ఇలాగే మన మెదడు లోపల కింది భాగంలో సబ్స్టాన్షియా నైగ్రా అనే చిన్న భాగంలో ఉండే నాడీ కణాలు మన శారీరక కదలికలను పర్యవేక్షిస్తుంటాయి. ఈ నాడీ కణాలు చనిపోతూ వీటి సంఖ్య క్షీణించడం వల్ల వచ్చే సమస్యే పార్కిన్సన్. ఈ నాడీ కణాలు డోపమిన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. మన నాడీ కణాల మధ్య సమాచారాన్ని చేరవేస్తూ మన శరీర కదలికలకు దోహదం చేస్తుంటుంది రసాయనం. అయితే ఈ నాడీ కణాలు చనిపోతూ వాటి సంఖ్య క్షీణించిపోతున్నప్పుడు ఈ రసాయనం ఉత్పత్తి కూడా తగ్గిపోయి క్రమేపీ శారీరక కదలికలు నెమ్మదించడం, వణుకు, నిలబడితే తూలటం వంటి లక్షణాలన్నీ బయలుదేరతాయి. ఈ పార్కిన్సన్స్ వ్యాధికి ఇదే మూలం. ఈ పార్కిన్సన్స్ డిసీజ్లో లక్షణాలు ఏంటి?
ట్రెమర్ అంటే వణుకుడు. ఈ వణుకుడు ఎలా ఉంటుంది? మనం రెస్ట్లో ఉన్నప్పుడు ఉంటుంది వీళ్ళకి ట్రెమరు. ఏదైనా వస్తువు పట్టుకుంటే తగ్గొచ్చు, కానీ కొద్దిమందికి అడ్వాన్స్ డిసీజ్లో వస్తువు పట్టుకున్నప్పుడు కూడా ఉండొచ్చు. 2 రిజిడిటీ అంటే కాళ్ళు చేతులు చాలా టైట్గా ఉంటుంది. అంటే మనం చూస్తే వీళ్ళు నడుస్తుంటే ఏదో బ్లాక్ బాగా ఫ్రోజన్ అయినట్లు నడుస్తూ ఉంటారన్నమాట, రిజిడిటీ. తర్వాత బ్రెడికనేసియా అంటే స్లో అవుతారు. అంటే వీళ్ళు లేచి నుంచుంటే టైం తీసుకుంటారు. అలాగే వాళ్ళ దైనందిన కార్యక్రమాలు ఏ పనులు చేయాలన్నా టైం తీసుకుంటూ ఉంటారు. లేచి నడవాలన్నా, లెగవాలన్నా, లేచి నడవాలన్నా టైం తీసుకుంటూ ఉంటారు. అలాగే పోస్టల్ ఇన్స్టెబిలిటీ కొద్దిగా, అంటే వీళ్ళకి కొద్దిగా లేట్ ఏజ్లో అయినా సరే, కొద్దిగా అడ్వాన్స్డ్ అయినా సరే పడిపోయే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇవి మోస్ట్ ఆఫ్ ద మోటార్ మేనిఫెస్టేషన్స్ అంటాం. అవి కాకుండా నాన్ మోటార్ మేనిఫెస్టేషన్స్ అని కూడా ఉంటూ ఉంటుంది. అంటే ఉదాహరణకి వీళ్ళకి అంటే మెమరీ తగ్గటం, అలాగే యూరిన్కి వెళ్ళటం లాంటిది ఇబ్బంది రావటం, అలాగే మోషన్కి వెళ్ళటం ఇబ్బంది రావటం, ఇలాంటివి రావచ్చు అనమాట. ఇవి నాన్ మోటార్ మేనిఫెస్టేషన్స్ అంటూ ఉంటాం అనమాట. సో అందుకని ఈ నాన్ మోటార్ మేనిఫెస్టేషన్స్, మోటార్ మేనిఫెస్టేషన్స్ని బట్టి మనం ఓ పేషెంట్ని పార్కిన్సోనిజం అని డయాగ్నోస్ చేయగలుగుతాం అనమాట. పార్కిన్సన్ జబ్బుకు మనం పంట పొలాల్లో వాడే రసాయనాలు, క్రిమిసంహారక మందులు కూడా కొంతమేరకు కారణమనే వాదన ఉంది. పెస్టిసైడ్స్ ప్రభావానికి లోనైన వాటిలో వయసుతో పాటు వణుకుడు జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. వణుకుడు వ్యాధిలో మొదట్లో లక్షణాలు మెల్లగా మొదలై ఆపై తీవ్రంగా మారుతూ ఉంటాయి. పార్కిన్సన్ జబ్బుకు తొలి దశలోనే చికిత్స మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది. వణుకుడు వ్యాధి గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వణుకుడు వ్యాధిని జేమ్స్ పార్కిన్సన్ అనే వైద్యుడు 1817లోనే గుర్తించారు. పార్కిన్సన్స్ వ్యాధి సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారిలో కనిపిస్తుంటుంది. అరుదుగా యుక్త వయస్కుల్లో కూడా రావచ్చు. ఈ వ్యాధి కొన్ని కుటుంబాలలో వంశపారంపర్యంగా కనిపిస్తుంది. ఈ జబ్బు బారిన పడ్డప్పుడు మెదడులోని కణజాలాలు క్రమక్రమంగా క్షీణిస్తూ నశిస్తూ వస్తాయి. దీంతో పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తుల కదలికలు దాదాపు పూర్తిగా స్తంభించిపోతుంటాయి. ఫలితంగా చాలా మంది మంచానికే పరిమితమవుతుంటారు. పార్కిన్సన్స్ బాధితుల్లో కండరాల చురుకుదనం తగ్గిస్తుంది. వణుకు, బిగుసుకుపోవడం, తర్వాత శరీరం అదుపు తప్పిపోవడం జరుగుతుంది. కనురెప్పలు తక్కువగా కొట్టుకోవడం, మలబద్ధకం, మింగుడు కష్టమవడం, చొంగ కార్చడం, నడకలో శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో సమస్యలు, ముఖంలో ఏ భావాలు పలకకపోవడం, ఇంకా కండరాల నొప్పులు, ఇలాంటివన్నీ వచ్చి పడతాయి. ఈ పార్కిన్సన్స్ జబ్బు ముదిరే కొద్దీ నాలుక, పెదాలు కూడా వణకడం మొదలవుతుంది. ఆలోచనలు మందగిస్తాయి. రాను జ్ఞాపక శక్తి కూడా క్షీణిస్తూ వస్తుంది. ఈ పార్కిన్సోనిజంలో పార్కిన్సన్స్ డిసీజు ఏటిపికల్ పార్కిన్సోనిజం కాకుండా కొన్నిసార్లు వాస్కులర్ పార్కిన్సోనిజం అంటారు. అంటే రిపీటెడ్గా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గితే కనుక బ్రెయిన్కి అవి స్ట్రోక్స్ లాగా వచ్చి వీళ్ళకి ఈ రక్త ప్రసరణ తగ్గటం వలన పార్కిన్సన్స్ లక్షణాలు కనపడుతూ ఉండొచ్చు. కొద్దిమందికి ఈ వేరే కాజెస్ మూలాన కూడా రావచ్చు. ఉదాహరణకి యాంటీసైకోటిక్స్ అనే మందులు వాడుకున్నప్పుడు వీళ్ళు కూడా స్లో అవ్వచ్చు, వీళ్ళకు కూడా వణుకుండొచ్చు, వీళ్ళకు కూడా పార్కిన్సోనిజం లక్షణాలు కనపడవచ్చు అనమాట. అందుకని దీన్ని మనం ఏమంటాం, డ్రగ్ ఇండ్యూస్డ్ పార్కిన్సోనిజం అంటాం. అలాగే కొన్ని ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ మూలాన కానీ, అంటే ఉదాహరణకి పెస్టిసైడ్స్, లేకపోతే కనుక తలకి దెబ్బ తగిలితే వాళ్ళకు కూడా ఈ పార్కిన్సోనిజం లక్షణాలు కనపడవచ్చు అనమాట. ఒక మనిషికి వణుకు వచ్చిందంటే కనుక మనం హిస్టరీలో తీసుకోవాలన్నమాట. అంటే ఈ వణుకు ఎంతకాలం నుంచి ఉంది, అంటే ఈ వణుకు అనేది వీళ్ళకి రెస్ట్లో ఉంటుందా, లేకపోతే ఉదాహరణకి ఏమైనా వస్తువు పట్టుకుంటున్నప్పుడు ఎక్కువ అవుతుందా, లేకపోతే కనుక యాంగ్జైటీలో ఎక్కువ అవుతుందా. ఎందుకంటే కనుక జనరల్గా ఈ పార్కిన్సోనిజంలో ఉన్న వణుకు వీళ్ళకి రెస్ట్లో ఉంటుంది. ఏదైనా పని చేసినప్పుడు తగ్గొచ్చు, లేదంటే అడ్వాన్స్ డిసీజ్లో పెరగచ్చు. అదే ఉదాహరణకి ఎసెన్షియల్ ట్రెమర్ అంటాం. కొంతమందికి ట్రెమర్ రెస్ట్లో ఉండదు. అంటే ఉదాహరణకి వీళ్ళు ఏదైనా పని చేస్తున్నప్పుడు పెరగవచ్చు. ఉదాహరణకు ఒక వాటర్ బాటిల్ తీసుకోవచ్చు, లేకపోతే ఏమైనా కాఫీ కప్ పట్టుకున్నప్పుడు కానీ, లేకపోతే కనుక ఏమైనా బుఫే ప్లేట్ పట్టుకున్నప్పుడు కానీ వీళ్ళకి చెయ్యి షేక్ అవ్వచ్చు. అట్లాగే వీళ్ళకి రైటింగ్ కూడా మారే అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని మనం ఎసెన్షియల్ ట్రెమర్ అంటాం. అలాగే కొద్దిమందికి గుండె దడగా వచ్చి వెయిట్ తగ్గి, అలాగే చేతులు షేకింగ్ ఎక్కువైతే కనుక ఇది మనం ఒక్కోసారి థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువైతే కూడా షేకింగ్ వస్తూ ఉంటుంది. రెస్ట్లో ఉన్నప్పుడు ఎక్కువగా ట్రెమర్స్ వచ్చినా, దీంతోపాటు మనిషి స్లో అయితే, అంటే మనం ఇందాక అనుకున్నట్లు బ్రెడికైనేసియా కానీ, లేకపోతే చేతులు కాళ్ళు టైట్గా ఉంటే, అంటే రిజిడిటీ ఉన్నా, లేకపోతే కనుక ఫేస్ ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్ ఉన్నా, అలాగే కొంచెం మతిమరుపు లాంటి యాడ్ అయినా, లేకపోతే తరచూ పడిపోతున్నా,
ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక ఇది వణుకుడు జబ్బు పార్కిన్సోనిజం అయి ఉండొచ్చు అని అనుకొని మనం దాన్ని ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. జనరల్గా మనం పార్కిన్సోనిజం వచ్చిన లక్షణాలు ఉన్న వాళ్ళని పేషెంట్లు చూస్తున్నప్పుడు మనకి సాధారణంగా అటెండెన్స్ ఎలా తీసుకొస్తారు అంటే ఈయన ఈ మధ్యకాలంలో నిదానమయ్యారు, లేకపోతే కనుక లేచి నుంచుంటూ టైం తీసుకుంటున్నారు, లేకపోతే ఒక పక్క కాలు చేయి సరిగ్గా నడుస్తున్నప్పుడు సరిగ్గా మూవ్ చేయట్లేదు, అలాగే చేతుల్లో షేక్ వస్తూ ఉంది పట్టుకున్నప్పుడు, లేకపోతే కనుక తరచూ పడిపోతూ ఉంటారు. ఇలాంటి మోటార్ మేనిఫెస్టేషన్స్ చెప్తూ ఉంటారు. కొద్దిమందికి వీళ్ళకి స్లో అయిపోవటం, మతిమరుపులాగా చెప్పటము, అలాగే పడిపోతూ ఉండటం, ఇలాంటి లక్షణాలతో తీసుకొచ్చినప్పుడు మనం ఖచ్చితంగా పేషెంట్ని క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసి హిస్టరీ తీసుకొని, అలాగే మనం వీళ్ళకి అవసరమైన టెస్టులు ఒకవేళ అవసరమైతే కనుక వేరే కారణాలు కూడా ఏమైనా ఉన్నాయో రూల్ అవుట్ చేసుకోవాల్సింది అవసరం ఉంటుంది. అంటే ఉదాహరణకి మన ఎంఆర్ఐ స్కాను, పెట్ స్కాన్ లాంటివి చేసుకుంటే కనుక ఇది పార్కిన్సోనిజమా వేరే కారణాల మూల అనేది కూడా మనం రూల్ అవుట్ చేయడానికి పనికొస్తుంది. మలి వయసులో వచ్చిపడి కదలికల్ని కకావికలం చేసి పారేసే పార్కిన్సన్స్ వ్యాధిని నిర్ధారించేందుకు ఖచ్చితమైన ల్యాబొరేటరీ పరీక్షలంటూ ఏమీ లేవు. డోపమైన్ ఇచ్చి మనిషి కదలికల్లో మార్పులు గమనించడం, బ్రెయిన్ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ వంటివి కొంతవరకు ఉపయోగపడతాయి. పార్కిన్సన్స్ వ్యాధి ఎప్పుడో శతాబ్దం క్రితమే గుర్తించినా ఎప్పటికీ దీన్ని పూర్తిగా నయం చేయడం సాధ్యం కావటం లేదు. అయితే ముందుగానే గుర్తిస్తే మాత్రం దీన్ని ఖచ్చితంగా అదుపులో ఉంచడానికి ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పార్కిన్సన్స్ వ్యాధికి అద్భుతంగా ఉపయోగపడుతున్న మందు ఎల్-డోపా. దీన్ని మనం తీసుకున్న తర్వాత మెదడులోకి వెళ్లి డోపమైన్గా మారిపోతుంది. క్షీణించిపోయినవి పోగా ఇంకా మిగిలి ఉన్న నాడీ కణాలను ఇది ప్రేరేపిస్తుంది. దీంతో మన కదలికలు సాధారణంగా తయారైపోతాయి. ఎప్పుడైనా సరే ఒక పేషెంటు కొన్ని లక్షణాలతో వచ్చినప్పుడు మనకి అంటే ఈ సిమ్టమ్స్ క్లాసికల్గా వచ్చినప్పుడు పేషెంట్ ఎప్పుడూ కూడా మనం సరిగ్గా హిస్టరీ తీసుకొని, అంటే వాళ్ళకి వణుకు ఎప్పుడు వస్తుంది, ఈ వణుకుడు రెస్ట్లో ఉంటుందా లేకపోతే ఏదైనా వస్తువు పట్టుకుంటే వస్తుందా, రెస్ట్లో ఉంటే అది ఎక్కువగా పార్కిన్సోనిజం లక్షణాల మూలాన అయి ఉండొచ్చు. అలాగే ఏమైనా మందులు వాడుతున్నారా అంటే కొంతమంది మానసిక మందులు, యాంటీసైకోటిక్స్ మందులు వాడుకుంటున్నప్పుడు కూడా, లేకపోతే కొంతమంది ఈ కడుపులో మంట వచ్చినప్పుడు ఈ కడుపులో మంట మెడిసిన్స్ వాడినప్పుడు దాంట్లో కాంబినేషన్ లివోసల్ప్రైడ్ అని ఉంటుంది, అలాంటి మందులు ఏమైనా వాడుతున్నారా, ఇలాంటివి కూడా మనం చూసుకుంటూ ఉండాలి. సో ఆ హిస్టరీని బట్టి ఆ మందులు ఏమైనా వేసుకుంటుంటే ఇప్పుడు లివోసల్ప్రైడ్ కానీ యాంటీసైకోటిక్ మందులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఆ మందులు డిస్కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఒకసారి మనం వ్యాధిని నిర్ధారణ చేసుకుని మందుల మూలాన కాదు, లేకపోతే పలానా వేరే కారణాల మూలాన ఈ సిమ్టమ్స్ కాదు అని మనం నిర్ధారణకు వస్తే కనుక వీళ్ళకి మనం చేయాల్సిన చికిత్స ఏంటంటే కనుక, ఒకవేళ కనుక ప్యూర్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఉదాహరణకి స్ట్రోక్స్ మూలాన కాదు, లేకపోతే ఏటిపికల్ పార్కిన్సోనిజం కాదు అంటే కనుక ఈ లీవోడోపా, కార్బిడోపా అనే ట్యాబ్లెట్స్ కాంబినేషన్ వాడుతూ ఉంటారు. అది కాకుండా మిగతా డోపా యాగోనిస్ట్లు అనే ట్యాబ్లెట్లు కూడా ఉంటాయి, ప్రామిప్రెక్సోల్ అని, రోపిన్రోల్ అని, అలాంటి మెడిసిన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడూ పేషెంట్ని జాగ్రత్తగా క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి పార్కిన్సోనిజమా కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాత మనం మెడిసిన్స్ ఇచ్చి మెడిసిన్స్ని బట్టి దాన్ని బట్టి మనం ఫాలో అవుతూ ఉండాలన్నమాట. అది అలా కాకుండా కొంతమందికి నాన్ మోటార్ మేనిఫెస్టేషన్స్ కూడా ఉంటాయి. అంటే ఉదాహరణకు నోట్లో లాలాజలం ఎక్కువ కారటం, అలాగే యూరిన్కి వెళ్ళటం ఇబ్బంది రావటం, అంటే ఇవి నాన్ మోటార్ మేనిఫెస్టేషన్స్ అంటాం. కొంతమందికి మెమరీ డిస్టర్బెన్సెస్ రావటం, వీటిని కూడా మనం పట్టించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో అందుకని ఎప్పుడూ కూడా పార్కిన్సోనిజం నిర్ధారణ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా ట్రీట్మెంట్ చేసుకుంటూ, అలాగే మెడిసిన్స్, తర్వాత సర్జరీ, అలాగే వీళ్ళకి ఫిజియోథెరపీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఉదాహరణకి వీళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాకి ప్రాపర్గా వీళ్ళకి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, అలాగే జాయింట్స్ కూడా బిగుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అవి కూడా ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసుకోవటం, అలాగే నాన్ మోటార్ మేనిఫెస్టేషన్స్ అంటే పడిపోతుంటే బీపీ పడిపోతుందా, లేకపోతే యూరిన్ ప్రాబ్లమ్స్ మూలాన వస్తుందా, నోట్లో లాలాజలం ఎక్కువ ఊరుతుందా, లేకపోతే రాత్రిపూట నిద్రపోకుండా కలవరంతలు ఎక్కువ ఉన్నాయా, ఇలాంటి నాన్ మోటార్ మేనిఫెస్టేషన్స్కి కూడా మనం ఆ ప్రాబ్లంను బట్టి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. పార్కిన్సన్ వ్యాధితో వచ్చిన పెద్ద చిక్కేమిటంటే మందులతో మొదట్లో మంచి ఫలితాలే కనిపించినా కాలం గడుస్తున్న కొద్దీ ఎల్-డోపా వంటి మందుల మూలంగా దుష్ఫలితాలు ఎక్కువ అవుతాయి. ఇలాంటప్పుడు మందుల కన్నా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ వంటి ఆధునిక చికిత్సలకు వెళ్లడం మంచిదని చెబుతారు డాక్టర్లు. వణుకుడు వ్యాధిని అదుపులో ఉంచే చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పార్కిన్సన్స్ వ్యాధికి తొలి దశలో ఎల్డోపా వంటి మందులతో మంచి ఫలితాలే కనిపించినా కాలం గడుస్తున్న కొద్దీ మందుల మూలంగా దుష్ప్రభావాలు మొదలవుతుంటాయి. కదలికలు ఎక్కువై భరతనాట్యం చేస్తున్నట్టుగా కదులుతుంటారు. కొన్నిసార్లు బిగుసుకుపోతుంటారు. ఈ రకమైన సమస్యలను అధిగమించేందుకు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే సరికొత్త చికిత్స ఒకటి ఇటీవల మనకు అందుబాటులోకి వచ్చింది. గుండె జబ్బు బాధితులకు అమర్చే పేస్ మేకర్ వంటి పరికరాన్ని అమర్చినట్లుగానే పార్కిన్సన్స్ బాధితుల్లో కూడా మెదడును ప్రేరేపించేందుకు ఒక పేస్ మేకర్ను ఏర్పాటు చేస్తారు. పేషెంట్ని మెలకువలోనే ఉంచి మెదడులో సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాన్ని గుర్తించి తదనుగుణంగా అక్కడ ఎలక్ట్రోడ్ని అమరుస్తారు. అలాగే ఈ పేస్ మేకర్ పరికరాన్ని ఛాతీలో అమరుస్తారు. ఈ రెంటికి అనుసంధానంగా సన్నటి తీగను ఏర్పరుస్తారు. దీని ద్వారా విద్యుత్ ప్రచోదనాలు పంపించినప్పుడు సాధారణ కదలికలు బాగుంటాయి. అనవసరపు వణుకు కదలికలన్నీ తగ్గిపోతాయి. వాడుకలో DBS అని పిలిచే ఈ చికిత్స సాయంతో పార్కిన్సన్స్ బాధితులు దైనందిన జీవితాన్ని సాఫీగా గడపొచ్చని చెబుతారు డాక్టర్లు. పార్కిన్సోనిజంలో జనరల్గా ప్రాబ్లము డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటరు తగ్గటం వలన వచ్చే ప్రాబ్లం వలన ఇది. సో జనరల్గా ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషను అనేది ఈ పార్కిన్సోనిజంలో డోపమైన్ అయితే ఎక్కడైతే తగ్గిందో దాని యొక్క ఆల్టర్నేటివ్గా ఈ మనం మెడిసిన్స్ ఇస్తాం. మందులు పనిచేస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే కనుక ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే సర్జరీని మనం ఉపయోగించుకోవచ్చు. అంటే ఉదాహరణకి మనం ఒక బ్రెయిన్లో ఎప్పుడూ న్యూరాన్స్ నర్వ్ సెల్స్ ఒకదానికొకటి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా కెమికల్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల ఈ డోపమైన్ అనేది వాళ్ళకి ఈ న్యూరో ట్రాన్స్మిటర్ తగ్గటం వలన వీళ్ళు మనుషులు స్లో అవ్వటం, అలాగే రిజిడిటీ అనేది రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తాం, మెడిసిన్స్ పెడతాం, బయట నుంచి తీసుకొచ్చి ఈ లివోడోపా కార్బిడోపా కాంబినేషన్ ఇస్తాం. దాంతో కూడా ఫలితం ఉన్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే కనుక అప్పుడు మనం ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే సర్జరీ తీసుకుంటాం. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్లో ఏం చేస్తుందంటే డోపమైన్ చేసే పనిని ఈ స్మాల్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ బ్రెయిన్లో ఇస్తూ ఉంటుంది ఆ ఏరియాలో. సో జనరల్గా ఈ సర్జరీలో ఏం చేస్తారు, ఫస్ట్ బ్రెయిన్లో ఈ ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేస్తారు. ఆ ఏరియాస్లో ప్లేస్ చేసి దాని నుంచి పల్స్ జనరేట్ చేయడానికి బ్యాటరీని తీసుకొచ్చి ఇక్కడ స్కిన్ కింద ఇక్కడ పెడతారు. సో స్కిన్ కింద పెట్టినప్పుడు ఏమవుతుందంటే కనుక ఈ బ్యాటరీ నుంచి ఇది పల్స్ జనరేటర్, దీని దగ్గర నుంచి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ చిన్నగా వెళ్తూ ఉంటాయి అన్నమాట. అది ఎక్కడైతే న్యూరో ట్రాన్స్మిటర్ డోపమైన్తో ప్రాబ్లం వచ్చిందో దాని బదులు ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ డోపమైన్ లాగా వర్క్ చేసి వీళ్ళకి బెటర్గా పార్కిన్సోనిజం లక్షణాల్లో నుంచి ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుందన్నమాట. ప్రతి పార్కిన్సోనిజం లక్షణాలు ఉన్న పేషెంట్స్ అందరూ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్కి పనికిరాదు. సో మనం పార్కిన్సన్స్ డిసీజ్లో మందులతో పనిచేసే వాళ్ళకి దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండి ఫ్లక్చుయేషన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా పనిచేస్తుంది. అలాగే ట్రెమర్స్లో కూడా ఇది పనిచేస్తుంది. పార్కిన్సోనిజంకి సంబంధం లేని ట్రెమర్లో కూడా వాడుకోవచ్చు అన్నమాట. సో ఈ పార్కిన్సోనిజం లక్షణాలు ఉన్న వాళ్ళకి ఎస్పెషలీ పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏటిపికల్ పార్కిన్సోనిజం కాని వాళ్ళకి ఎక్కువ కాలం మెడిసిన్స్ పనిచేస్తాయి. వీళ్ళకి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పనిచేస్తుంది. సో మోటార్ సిమ్టమ్స్, నాన్ మోటార్ సిమ్టమ్స్ అని తీసుకుంటే మోటార్ సిమ్టమ్స్కి ఈ మందులు అవి పనిచేస్తూ ఉంటాయి. అలాగే నాన్ మోటార్ సిమ్టమ్స్కి దానికి తగ్గ మనం మెడిసిన్స్ కూడా సెలెక్ట్ చేసుకొని ప్రాపర్గా వాళ్ళకి సపోర్టివ్ కేర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళకి జీవితకాలం మందులు వాడాలి. అలాగే మందులు వాడుకునేటప్పుడు మనం ఏ మెడిసిన్ యాడ్ చేసినా కూడా వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే దాన్ని జాగ్రత్తగా టైట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే కొద్ది హెచ్చు తగ్గులు చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళకి మనం మెడిసిన్స్ మన డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఇలాంటివే కాకుండా పేషెంట్కి కౌన్సిలింగ్ చేయటం, వాళ్ళకి ప్రాపర్గా ఫిజియోథెరపీ, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ లాంటివి ఎలా చేసుకోవాలో నేర్పించటం, దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో పేషెంట్ కేర్ గివర్స్ అంటే పేషెంట్తో పాటు ఉండే వాళ్ళకి కొద్ది కాలానికి పేషెంట్ కంప్లీట్గా డిపెండ్ అయినప్పుడు మనం పేషెంట్ యొక్క కేర్ గివర్స్కి కూడా మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే జస్ట్ మందులు ఇవ్వటం, జస్ట్ మందుల సర్జరీకి సబ్జెక్ట్ చేయటం అలాంటి దాంతో ఈ ట్రీట్మెంట్ అనేది ఆగిపోదు. సో ట్రీట్మెంట్ అనేది ఏంటంటే కనుక పేషెంట్కి ఎడ్యుకేషను, పేషెంట్ కేర్ గివర్స్కి ఎడ్యుకేషను, తర్వాత నాన్ మోటార్ మేనిఫెస్టేషన్స్కి కూడా ట్రీట్మెంట్ ఇవ్వటం, వాళ్ళు సరిగ్గా నిద్రపోయేటట్లు చూడటం, పడిపోకుండా ఉండేటట్లు చూడటం, ఫిజియోథెరపీ, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ లాంటివన్నీ చేయటం, ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
ఇవన్నీ వాళ్ళకి జీవితకాలం ఈ మందులు వేసుకోవాలి. వణుకుడు జబ్బుకి చికిత్స అందకపోతే వ్యాధి ముదిరిపోయి పేషెంట్ పూర్తిగా అశక్తుడైపోతాడు. కాబట్టి పార్కిన్సన్స్ వ్యాధికి సకాలంలో చికిత్స అందేలా చూడాలి. తొలి దశలోనే మందులు మొదలు పెడితే వణుకుడు జబ్బు చాలా వరకు అదుపులోకి వచ్చేస్తుంది. వణుకుడు సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీకి వెళ్లడం మేలు. అయితే పార్కిన్సన్స్ జబ్బు పూర్తిగా నయం కాదని గుర్తుంచుకోవాలి. జబ్బు ఎప్పుడైనా తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బాధితులు తమ జీవనశైలి, అలవాట్లు, ఇతరత్రా విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో నడిచేందుకు, పడిపోకుండా ఉండేందుకు ఇంట్లోనూ బాత్రూంలోనూ తగిన మార్పులు చేసుకోవాలి. పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులు మానసికంగా కుంగిపోకుండా కుటుంబ సభ్యులు చూసుకోవాలి. తరచూ వారితో మాట్లాడుతూ ఉండాలి. నెలకు 1-2 సార్లు ఆ వ్యక్తి పాత స్నేహితులు, బంధువులు కలిసేలా చూడాలి. వారి పనులు వారే చేసుకునేలా ప్రోత్సహిస్తుండాలి. చిన్న చిన్న వ్యాయామాలు చేయించాలి. వాకింగ్, తేలికపాటి బరువులెత్తడం, బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయిస్తుండాలి. ఈ జాగ్రత్తలు పార్కిన్సన్ బాధితుల జీవనం సాఫీగా సాగడానికి ఎంతగానో ఉపకరిస్తాయి. వణుకుడు వ్యాధి తీవ్రమైన సమస్యే కావచ్చు, కానీ తొలి దశలోనే చికిత్స మొదలుపెట్టి ఎల్డోపా వంటి మందులు వాడుతూ ఉంటే పార్కిన్సన్ జబ్బు చక్కగా అదుపులో ఉంటుంది. వణుకుడు లక్షణాలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ వంటి ఆధునిక చికిత్సలు సైతం మనకు ఇవాళ అందుబాటులో ఉన్నాయి.